క్వశ్చన్ నెంబర్ 9 మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లోంచి పర్టికులర్గా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు. అయితే మీకు అక్కడ డెల్టా వై డివై ఫార్ములాస్ రావాలి, అట్లాగే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఫంక్షన్. మీకు ఆ 3 రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి, మీరు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. దాంతోపాటు ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ ఈ ఫార్ములాస్ కూడా రావాలి. ఎర్రర్ ఇన్ ఎక్స్ అంటే సింపుల్గా డెల్టా ఎక్స్ అంటాం. తర్వాత రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్. పర్సంటేజ్ ఎర్రర్ అంటే డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 చేయాలి. తర్వాత అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఏవైతే ఫైండ్ అవుట్ చేస్తామో దానికి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే ఈజీగా ఫార్ములా క్రియేట్ చేయొచ్చు. తర్వాత డెల్టా వై డివై ఫార్ములాస్ కూడా ఐడియా ఉండాలి. డెల్టా వై వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. తర్వాత డివై ఏమో ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ రాయాలి. మనం ప్రాబ్లమ్స్ చేస్తుంటే మనకు అలవాటు అయిపోతాయి. సి హియర్, ఫైండ్ డెల్టా వై అండ్ డివై ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 10 డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0.1 అని ఇచ్చాడు క్వశ్చన్. ఇచ్చిన డేటా అయితే ఫస్ట్ రాద్దాం, ఆ తర్వాత డెల్టా వై డివై ఫైండ్ అవుట్ చేద్దాం మనం. గివెన్ దట్ ద ఫంక్షన్ వై ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అండ్ గివెన్ దట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10, అట్లాగే డెల్టా ఎక్స్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 0.1. మనకు కావాల్సింది డెల్టా వై డివై. డెల్టా వై ఫార్ములా రాస్తున్నా నేను. డెల్టా వై అప్రాక్సిమేట్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని తర్వాత మనం డివై కూడా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా వై ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్, డివై ఫైండ్ అవుట్ చేస్తే 1 మార్క్. డివై అప్రాక్సిమేట్లీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఈ ఫార్ములాస్తో మనం డెల్టా వై డివై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ డెల్టా వై అప్రాక్సిమేట్లీ, ఇక్కడ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ చూడండి, 10 ప్లస్ 0.1 అంటే 10.1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ 10. తర్వాత డివై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేసరికి డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్ కదా, మనకి ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అని ఉంది. డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2x ప్లస్ 1. ఆ పక్కనే డెల్టా ఎక్స్ మల్టిపుల్గా రాయాలి. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్, కాబట్టి ఇక్కడ 10.1 హోల్ స్క్వేర్ ప్లస్ 10.1, దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 10.1 వాల్యూ. ఆ తర్వాత మైనస్ ఎఫ్ ఆఫ్ 10 అన్నాడు కదా, దట్ ఈజ్ 10 స్క్వేర్ ప్లస్ 10. దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. ఫ్రమ్ దిస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా వై 10.1 హోల్ స్క్వేర్ వాల్యూ దట్ ఈజ్ 102.01, దానికి అడిషనల్గా 10.1 రాయాలి మనం. మైనస్ 10 స్క్వేర్ వాల్యూ 100, 100 మైనస్ 10 అంటే 100 ప్లస్ 10 కదా, దట్ ఈజ్ 110. ఇంకా సింప్లిఫై చేస్తున్నా. డెల్టా వై నౌ 102.01 ప్లస్ 10.1 అని ఉంది కదా, దట్ ఈజ్ 112.11 మైనస్ 110 అంటే మనకు రిజల్ట్ వచ్చేసి డెల్టా వై అప్రాక్సిమేట్లీ 2.11 అని వస్తుంది. సో దిస్ ఇస్ రిజల్ట్ 1. తర్వాత డివై చూడండి, 2x ప్లస్ 1 ఇంటూ డెల్టా ఎక్స్ కదా, సో ద వాల్యూ ఆఫ్ డివై 2 ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ 2 ఇంటూ 10, 2 ఇంటూ 10 కదా, ఎస్ 2 ఇంటూ 10 ప్లస్ 1, డెల్టా ఎక్స్ ఏమో 0.1 ఇక్కడ. నౌ డివై రిటర్న్ యాజ్ 20 ప్లస్ 1 అంటే 21, 21 multiplied by 0.1 కదా, so that what we get 2.1 అని వస్తుంది అప్రాక్సిమేట్లీ.
దిస్ ఇస్ రిజల్ట్ 2. ఇక్కడ డెల్టా వై డివై వాల్యూస్ ఏవైతే ఉన్నాయో చూడండి, 2.11 ఒకటి, 2.1 ఒకటి వచ్చింది. అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు ఈ 2 వాల్యూస్ సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్గా ఈక్వల్ ఉండేటట్లు రావాలి మీకు. ఇన్ కేస్ మీకు ఇక్కడ వాల్యూస్ మధ్యలో చాలా డిఫరెన్స్ వచ్చిందనుకోండి, మీరు ఎక్కడో క్యాలిక్యులేషన్ మిస్ చేసినట్టు. సో ఇవి రెండు నియర్ బై సేమ్ కాబట్టి మన రిజల్ట్ కరెక్ట్. డెల్టా వై డివై వాల్యూస్ అప్రాక్సిమేట్లీ 2.1 ఆర్ 2.11. ఓకే, నెక్స్ట్ సేమ్ అట్లాగే ఇంకో ఫంక్షన్ ఇచ్చాడు, x² + 3x + 6 అని. ఎక్స్ వాల్యూ ఏమో 10 అంటున్నాడు, డెల్టా ఎక్స్ ఏమో 0.01 అంటున్నాడు. ఎస్, గివెన్ డేటా ఐఎమ్ గోయింగ్ టు రైట్ f of x is given as x² + 3x + 6. x value is given as 10. అట్లాగే డెల్టా ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చాడు, 0.01. నౌ మనం ఫస్ట్ డెల్టా వై ఫైండ్ అవుట్ చేద్దాం. డెల్టా వై అప్రాక్సిమేట్లీ f of x plus delta x minus f of x. ఆ తర్వాత dy కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. dy ఫార్ములా f dash of x into delta x approximately, అది కూడా. ఫ్రమ్ దిస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా y, f of x plus delta x అని ఉంది కదా, x delta x కాంబినేషన్ 10.01 ఇక్కడ, మైనస్ f of x కదా, f of 10 రాయాలి ఇక్కడ. అండ్ ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ f of 10.01 అంటే x² + 3x + 6లో సబ్స్టిట్యూట్ చేయాలి. 10.01 ఇది, 10.01 హోల్ స్క్వేర్ 3 times of 10.01 + 6. అందులోంచి మనం f of 10 రిమూవ్ చేయాలి. అంటే 10² ఏమో 100, 3 × 10 ఏమో 30, అట్లాగే +6. ఓకే, నౌ ఇక్కడ 10.01 హోల్ స్క్వేర్ ఉంది కదా, 10.01 హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చేసి 100.2001 అని వస్తుంది. పక్కనే 30.03, ఆ తర్వాత ఒక +6 మైనస్ ఇదేమో 136. ఎస్, నౌ డెల్టా వై అప్రాక్సిమేట్లీ ఇదేమో 136.2 తర్వాత 301 అని వస్తుంది. అందులోంచి 136 రిమూవ్ చేయాలి. Therefore the value of delta y, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో దట్ వాట్ వి గెట్ 0.2301 అని వచ్చింది. dy కూడా అప్రాక్సిమేట్లీ 0.23 ఆర్ 22 అట్లాగా రావాలి. ఎస్, లెట్ us see the value of dy. f dash of x వచ్చేసి డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్ కదా, x² డెరివేటివ్ 2x, 3x డెరివేటివ్ 3, మల్టిపుల్ ఇక్కడ డెల్టా x రాయాలి. From this you can write dy value approximately 2 times of x అంటే 10 plus 3 multiplied by delta x అంటే 0.01 కదా. Yes, from this you can write dy, that is ఇక్కడ 20 plus 3 23 కదా, 23 multiplied by 0.01 అంటే మీకు వచ్చే రిజల్ట్ వచ్చేసి ఇక్కడ 0.23 అని వస్తుందా. ఎస్, 0.23, ఇక్కడేమో 0.2301. సో దే ఆర్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. సో క్యాలిక్యులేషన్స్ ఎక్కడ మిస్ కాలేదు. డెల్టా వై డివై ఇలా ప్రాబ్లం సాల్వ్ చేయాలి మనం. మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1/x + 2 అన్నాడు. ఎక్స్ వాల్యూ 8, డెల్టా ఎక్స్ వాల్యూ 0.02 అని ఇస్తున్నాడు. సేమ్ మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడో రాద్దాం. 1/x + 2 ఇది. తర్వాత ఎక్స్ ఏమో మనకు 8 అని ఇస్తున్నాడు,
డెల్టా ఎక్స్ డిఫరెన్స్ ఇన్ ఎక్స్ ఏమో 0.02 అట. You know the formula for delta y. Delta y, this is approximately f of x plus delta x minus f of x. ఆ తర్వాత dy approximately f dash of x into delta x. Yes, delta y f of x plus delta x అంటే f of 8.02 కదా, పక్కనే f of x అంటే f of 8. సింప్లిఫై చేద్దాం దీన్ని. నౌ డెల్టా y అప్రాక్సిమేట్లీ f of 8.02 అంటే 1/8.02 ప్లస్ 2 రాయాలి. f of 8 అంటే 1/8 ప్లస్ 2. సింప్లిఫై చేస్తే మనకు డెల్టా y అప్రాక్సిమేట్లీ 1/10.02 ప్లస్ హియర్ ఇట్ ఈస్ మైనస్ సైన్, మైనస్ 1/10 అని వస్తుంది. మనం ఇంకా మినిమైజ్ చేసాం అనుకోండి, 1/10.02 వాల్యూ అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 0.098 అని వస్తుంది. ఇంకొక 8 కూడా మైనస్ 1/10 వాల్యూ 0.1. దీన్ని మనం సింప్లిఫై చేస్తే డెల్టా వై దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఇది గ్రేటర్ వాల్యూ కాబట్టి మైనస్ ఆఫ్ 0.0001 అప్రాక్సిమేట్గా వస్తుంది. రైట్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ కదా. నెక్స్ట్ డివై 1/x ప్లస్ 2 డెరివేటివ్ రాయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని ఉంది ఇక్కడ. 1/x ప్లస్ 2 డెరివేటివ్ ఏంటి? మైనస్ 1/x ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఆ పక్కనే డెల్టా ఎక్స్. నౌ డివై అప్రాక్సిమేట్లీ మైనస్ 1 డివైడ్ బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ కదా, 100 అవుతుంది. డెల్టా ఎక్స్ ఏమో 0.02. సో ద వాల్యూ ఆఫ్ డివై మైనస్ 1 అలాగే ఉండని, 0.02 డివైడ్ బై 100 ఉంది కదా, దట్ ఈస్ 0.0002 అని వస్తుంది. అండ్ హెన్స్ డివై వాల్యూ అప్రాక్సిమేట్లీ మైనస్ 0.0002. మీరు ఈ రెండు అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి హెన్స్ దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ డెల్టా వై అండ్ డివై. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెల్టా వై డివై అప్రాక్సిమేట్గా సేమ్ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ప్లస్ ఎక్స్ అని ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఏమో 5 ఉంది, డెల్టా ఎక్స్ వాల్యూ ఏమో 0.02 అని ఉంది. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ది గివెన్ డేటా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ యాజ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్, పక్కనే ఎక్స్ వాల్యూ 5 రాద్దాం, అట్లాగే డెల్టా ఎక్స్ వాల్యూ కూడా రాద్దాం. డెల్టా ఎక్స్ ఈజ్ 0.02. మనకు డెల్టా వై డివై వాల్యూస్ కావాలి. డెల్టా వై ఫార్ములా అప్రాక్సిమేట్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆ తర్వాత మనకు డివై కావాలి. డివై ఫార్ములా కూడా రాద్దాం. డివై వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద వాల్యూ ఆఫ్ డెల్టా వై అప్రాక్సిమేట్లీ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వచ్చేసి 5.02 కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటేనేమో ఎఫ్ ఆఫ్ 5 ఇక్కడ. నౌ ద వాల్యూ ఆఫ్ డెల్టా వై, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 5.02 ఉంది కదా, దాన్ని మన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 5.02 ప్లస్ 5.02 అని రాస్తాం, మైనస్ ఇదేమో ఈ పవర్ 5 ప్లస్ 5 అవుతుంది. దేర్ఫోర్ డెల్టా వై అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఈ పవర్ 5.02 మైనస్ ఈ పవర్ 5, అట్లాగే 5.02లోంచి 5 రిమూవ్ చేస్తాం కాబట్టి ప్లస్ సైన్ 0.02 అని వస్తుంది. దిస్ ఈజ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ డెల్టా వై. ఇక్కడ మనం ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ 5 వాల్యూస్ ఎలాగో రాయలేం కాబట్టి ఇట్లాగే ఉంచాలి. నెక్స్ట్ అబ్జర్వ్ ద వాల్యూ ఆఫ్ డివై. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ డెరివేటివ్ 1 మల్టిపుల్ మళ్ళీ డెల్టా ఎక్స్ రాయాలి. దేర్ఫోర్ డివై అప్రాక్సిమేట్లీ ఈ పవర్ ఎక్స్ అంటేనేమో ఈ పవర్ 5 పక్కనే ప్లస్ 1, ఆ తర్వాత డెల్టా ఎక్స్ వచ్చేసి 0.02. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ డివై.
Therefore, dy equal e power 5 into 0.02 plus 0.02. So these are delta y and dy values. మనం ఇలా delta y dy values find out చేస్తాం. Okay, so that move to the next one. మీకు delta y dy ఒక్కొక్క దానికి ఒక్కొక్క 1 మార్క్ అవార్డ్ చేస్తాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్, delta y dy and the function f of x equal to cos x given, x equal to 60 degrees, delta x equal to 1 degree is given. మనకు 1 degree వాల్యూ ఐడియా ఉండాలి. సరే మనమైతే స్టార్ట్ చేద్దాం. ఫంక్షన్ ఆఫ్ ఎక్స్తో f of x is given as cosine function cos x. తర్వాత x is 60 degrees, delta x ఏమో 1 degree. డెల్టా y వాల్యూ ఫార్ములా రాద్దాం. f of x plus delta x minus f of x approximately, so that delta y f of x plus delta x వచ్చేసి f of 60 degrees plus 1 degree అంటే 61 degrees అవుతుంది. f of x అంటే f of 60 degrees. Now delta y f of 61 degrees అంటే cos of 61 degrees, పక్కనే f of 60 అంటే cos 60 degrees. Now delta y, మీకు ఇక్కడ cos of 61 degrees వాల్యూ ఐడియా ఉండాలి. దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.4669. 0.4669 రిమెంబర్. cos 60 degrees అన్నా sin 30 degrees అన్న వాల్యూ సేమ్ కదా. cos 60 degrees వాల్యూ 1/2. 1/2 అంటే 0.5 రాద్దాం. రిమెంబర్, ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మనమే రాయాలి cos 61 degrees వాల్యూ. దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 0.4669. ఆల్సో మీకు ఇంకా ఇక్కడ 1 degree ఉంది కదా. 1 degree వాల్యూ అప్రాక్సిమేట్లీ 0.01745. 1 degree వాల్యూ కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి, ఇది గ్రేటర్ క్వాంటిటీ 0.4 ఇక్కడ ఉంటే 0.5 ఇక్కడ ఉంది అంటే మనకు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. మైనస్ ఆఫ్ 0. సబ్ట్రాక్షన్ చేస్తే 0.331 అని వస్తుంది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ డెల్టా వై. నెక్స్ట్ dy ఫైండ్ అవుట్ చేద్దాం. dy అప్రాక్సిమేట్లీ f డాష్ ఆఫ్ x ఇంటూ డెల్టా ఎక్స్ కదా. నౌ dy, వాట్ ఈజ్ f డాష్ ఆఫ్ x? డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ x అంటే మైనస్ సైన్ ఎక్స్ రాయాలి, పక్కనే మళ్ళీ డెల్టా ఎక్స్. నౌ మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 60 degrees, డెల్టా ఎక్స్ చూడండి 1 degree ఉంది పక్కన. సో నౌ ద వాల్యూ ఆఫ్ dy, సైన్ 60 degrees వాల్యూ √3/2 కదా, మైనస్ √3 అంటే 1.732. √3 సైన్ 60 degrees వాల్యూ √3/2. 1 degree ఏమో 0.01745. సో మనం దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఇప్పుడు dy అప్రాక్సిమేట్లీ ఇక్కడ 0.0331 వచ్చింది కదా. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అప్రాక్సిమేట్గా సేమ్ దీనికి ఈక్వల్గా రావాలి. 1.732 మల్టిప్లైడ్ బై 0.01745 ఏమొస్తుందో చూడండి ఒకసారి. ఈ రెండు మల్టిప్లై చేసి చెప్పండి నాకు. ఎస్, ఇక్కడ 1.732/2 చేస్తాం కదా, అప్పుడు మైనస్ 0.866 అని వస్తుంది. దాన్ని 0.01745తో మల్టిప్లై చేయాలి. దెర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ dy అప్రాక్సిమేట్లీ మైనస్ 0.015 అని వస్తుంది. ఎస్, ఇక్కడ 0.03 వస్తే అక్కడ 0.01 విత్ నెగిటివ్ సైన్ వచ్చింది. అప్రాక్సిమేట్లీ సేమ్. కొంతమంది cos 61 degrees వాల్యూ 0.4669 వాడతారు, 0.4848 కూడా వాడచ్చు. ఒకవేళ మనం 4848 వాడాము అనుకోండి, అప్పుడు ఈ రిజల్ట్ దానికి అప్రాక్సిమేట్గా సేమ్ వస్తుంది. 4848 వాడదాం మనం కూడా. ఇప్పుడు 0.4848లోంచి 0.5 రిమూవ్ చేసాం అనుకోండి, మైనస్ 0.0152 అని వస్తుంది.
ఎస్. ఇప్పుడు ఈ రెండు అప్రాక్సిమేట్గా సేమ్ ఉన్నాయి చూడండి, ఇంకా యాక్యురేట్గా ఉన్నాయి. కాస్ 61 డిగ్రీస్ వాల్యూ మీరు ఇప్పటి నుంచి 0.4848 ఫాలో అవ్వండి. 4848 రాస్తే మనకు ఎగ్జాక్ట్గా దీంతో టాలీ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డెల్టా వై అండ్ డివై. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √82 అని ఉంది. √81 ఉంటే చాలా ఈజీ కదా, √81 వాల్యూ సింపుల్గా 9 రాయొచ్చు. కానీ 1 యూనిట్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. అయితే మనం ఏం చేద్దామంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి లెట్ us సపోజ్ ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు 81, ఎక్స్ట్రా క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని మనం డెల్టా ఎక్స్గా తీసుకుందాం, 1 యూనిట్ ఎక్స్ట్రా ఉంది. తర్వాత ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి √x లాగా ఉంది, √x ఈజ్ ద ఫంక్షన్. అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఫార్ములా క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అప్రాక్సిమేషన్ రిజల్ట్ రాస్తున్నాను నేను ఇప్పుడు. బై ఫస్ట్ ప్రిన్సిపల్ f dash of x approximately f of x plus delta x minus f of x whole divided by delta x ఉంది కదా. ఎస్, ఈ ఫార్ములా యూజ్ చేస్తూ అప్రాక్సిమేషన్ ఫార్ములా నేను రాస్తున్నా. అప్రాక్సిమేషన్ ఫార్ములా అంటే ఏం లేదు, అక్కడ ఉన్న రిజల్ట్తో f of x plus delta x లెఫ్ట్ సైడ్ రాయాలి. x81 దానికి అడిషనల్గా డెల్టా ఎక్స్ 1 యూనిట్, అందుకే మనకు √82 రిజల్ట్ వస్తుంది అనమాట. f of x plus delta x అప్రాక్సిమేట్లీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేసామనుకోండి, f of x ప్లస్ f dash of x ఇంటూ డెల్టా ఎక్స్. ఈ ఫార్ములా యూజ్ చేస్తూ అప్రాక్సిమేషన్స్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. నౌ x ప్లస్ డెల్టా ఎక్స్ అంటే 82 కదా, f of x అంటే జస్ట్ 81 కదా. అట్లాగే డెరివేటివ్ √x డెరివేటివ్ 1/2√x, మళ్ళీ x అంటే ఏం రాస్తాం మళ్ళీ 81, డెల్టా ఎక్స్ ఉంది కదా 1, దట్ ఈజ్. దీన్ని సింప్లిఫై చేద్దాం. f of 82 అంటే √82, దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, ఇదేమో √81 ప్లస్ 1/2 ఇంటూ 9 అని వస్తుంది. యు నో దట్ ద వాల్యూ ఆఫ్ √81 9, తర్వాత 1/18 ఉంది కదా, 1/18 దట్ ఈస్ 0.555 అప్రాక్సిమేట్లీ. సో ఈ రెండు యాడ్ చేస్తే మీకు √82 అప్రాక్సిమేట్లీ 9.55 అని రాయొచ్చు మనం. ఓకే, ఇది యాక్చువల్గా 1/18 అంటే 0.055 వస్తుంది. సో ఇదేమో 9.055 వస్తుంది. ఎస్, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ √82. ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 999 అన్నాడు. యాక్చువల్గా క్యూబ్ రూట్ ఆఫ్ 1000 ఉంటే చాలా ఈజీ, కానీ 1 యూనిట్ లెస్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే లెట్ us సపోజ్ x వాల్యూ 1000, దాన్ని మనం 10⁻³ అని రాయొచ్చు. ఒక యూనిట్ తక్కువ ఉంది కాబట్టి డెల్టా ఎక్స్ -1 అని రాస్తున్నా. ఇంతకుముందు మనం ఫస్ట్ ప్రిన్సిపల్తో అప్రాక్సిమేషన్ ఫార్ములా రాసాం కదా, ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తూ చేసాం మనం. అదే ఫార్ములా ఇప్పుడు అప్లై చేస్తున్నాను నేను. సిన్స్ by first principle f of x plus delta x approximately f of x plus f dash of x into delta x, ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఇప్పుడు f of x plus delta x అంటే f of 10³ అది, సారీ 10³ ప్లస్ 10³ -1 కదా. సో f of 999 అది, ఇదేమో f of 1000. f dash of x అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ కదా. వాట్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్? f of x ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే x⁻1/3, ఇట్స్ డెరివేటివ్ 1/3 ఇంటూ x⁻1/3 -1 రాయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? x అంటే ఇక్కడ 10⁻3,
మల్టిప్లైడ్ బై డెల్టా ఎక్స్ అంటే మళ్ళీ -1 రాయాలి. నౌ ఎఫ్ ఆఫ్ 999 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 999 ఇట్ ఈస్. తర్వాత ఎఫ్ ఆఫ్ 1000 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 10 క్యూబ్ అని మీనింగ్. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సైన్ అవుతుంది, 1/3 అలాగే ఉండని. ఇక్కడ 10^3 హోల్ పవర్ 1/3 -1 ఉంది కదా, దాన్ని ఇక్కడ -2/3 సింప్లిఫై చేస్తాం, 3 క్యాన్సిల్ అయిపోతుంది. 10^-2 అంటే 1/100 అని వస్తుంది. 1/3 వాల్యూ 0.33. క్యూబ్ రూట్ ఆఫ్ 999 నౌ దట్ బికమ్, ఇదేమో 10 మైనస్ క్యూబ్ రూట్ అంటే పవర్ 1/3 కదా, అందుకే 3 క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 10 వస్తుంది. 1/3 వాల్యూ అప్రాక్సిమేట్లీ 0.333 అండ్ సో ఆన్, డివైడెడ్ బై 100 రాయాలి. సో దట్ వాట్ వి గెట్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్, ఐ కెన్ రైట్ క్యూబ్ రూట్ ఆఫ్ 999 ఈజ్ 10 మైనస్ 0.00333 అని రాద్దాం. ఎస్, 10 మైనస్ 0.0033 అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ బికమ్ 9.996 అప్రాక్సిమేట్లీ. ఇలా వస్తుంది రిజల్ట్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 65 అంటున్నాడు. 64 ఉంటేనేమో 4/3 ఈజీగా సింప్లిఫై అయిపోయేది, పర్ఫెక్ట్ క్యూబ్ రావడానికి ఛాన్స్ ఉంటుండే. లెట్ us సపోజ్ ఎక్స్ ఈజ్ 64, ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని +1గా తీసుకుందాం. అండ్ హియర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే x⁻1/3 అనుకుందాం. ఆల్సో వి గెట్ ఇట్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 1/3 ఇంటూ x⁻1/3 -1 అంటే x⁻-2/3 అవుతుంది. సో ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు మనం అప్రాక్సిమేషన్ ఫార్ములాలో రాసి సబ్స్టిట్యూట్ చేద్దాం. యు నో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అప్రాక్సిమేట్లీ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఈ ఫార్ములా యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే 65 కదా. సో హియర్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఐ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ 65 అప్రాక్సిమేట్లీ, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 64 రాయాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 1/3 ఇంటూ x⁻-2/3 రాస్తాం. ఎక్స్ వాల్యూ వచ్చేసి 64 అంటే 4/3 దట్ ఈస్. డెల్టా ఎక్స్ ఏమో మల్టిపుల్ 1. నౌ ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ ఎఫ్ ఆఫ్ 65 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 65 దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఇక్కడ +1/3 ఇంటూ ఇక్కడ 4 స్క్వేర్ వస్తుంది డినామినేటర్ పార్ట్లో అంటే 16. ఎస్, 1/48. నౌ యూ కెన్ రైట్ క్యూబ్ రూట్ ఆఫ్ 65 దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ క్యూబ్ రూట్ ఆఫ్ 64 అంటేనేమో 4, నెక్స్ట్ ప్లస్ 1/48 వాల్యూ అప్రాక్సిమేట్లీ 0.0207. యాడ్ చేద్దాం, యాడ్ చేసి ఆన్సర్ రాద్దాం. ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ క్యూబ్ రూట్ ఆఫ్ 65 వాల్యూ అప్రాక్సిమేట్లీ 4.0207. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. జస్ట్ ఈ ఫార్ములా ఐడియా ఉంటే ఎనఫ్. నెక్స్ట్ చూడండి, సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3 centimeters to 3.01 centimeters. ఫైండ్ ద అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. 3 centimeters యాక్చువల్గా సైడ్ అంట, అది 3.01కు ఇంక్రీజ్ అయిందంట. అంటే అక్కడ చేంజ్ ఇన్ ఎక్స్ వచ్చేసి 0.01 సెంటీమీటర్స్గా రాయొచ్చు మనం. ఫైండ్ అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా అన్నాడు, అంటే చేంజ్ ఇన్ ద ఏరియా కావాలి. వీ నో ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా, దాని నుంచి మనం చేంజ్ ఆఫ్ ఏరియా రాద్దాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ రిటర్న్ యాజ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి అంటే చేంజ్ ఇన్ ఏరియా కావాలి. చేంజ్ ఇన్ ఏరియా అంటే డెల్టా ఏ.
ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే 2x డెల్టా ఎక్స్. దీన్ని సింప్లిఫై చేద్దాం మరి. 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటేనేమో 3, డెల్టా ఎక్స్ అంటేనేమో 0.01, దట్ ఈస్ 6 ఇంటూ 0.01, దట్ ఈస్ ఫైనలీ 0.06 సెంటీమీటర్ స్క్వేర్ అని వస్తుంది. సో దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ ద ఏరియా. సింపుల్ ఏరియా ఫార్ములా ఎక్స్ స్క్వేర్. చేంజ్ ఇన్ ఏరియా, ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా కావాలి అన్నాడు కదా. సో డెల్టా ఏ కావాలి అంతే. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, పక్కనే డెల్టా ఎక్స్ రాయాలి. సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 7 సెంటీమీటర్స్ టు 7.02 సెంటీమీటర్స్ అంటున్నాడు. యాక్చువల్గా 7 ఉంది ఎక్స్ వాల్యూ, 0.02 ఇంక్రీజ్ అయింది అక్కడ, అంటే అది డెల్టా ఎక్స్ రాయొచ్చు. రేడియస్ అన్నాడు కాబట్టి R7 తీసుకోండి, డెల్టా ఆర్ ఏమో 0.02 సెంటీమీటర్స్ రాయండి. ఫైండ్ ద అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అన్నాడు. చాలా సింపుల్. ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ కావాలి. ఎస్, రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఐఎమ్ గోయింగ్ టు డినోట్ విత్ స్మాల్ ఆర్. రేడియస్ ఆఫ్ ది స్పియర్ స్మాల్ ఆర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. తర్వాత అది 7.02గా చేంజ్ అయింది కదా. దేర్ ఫోర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ చేంజ్ ఇన్ రేడియస్. చేంజ్ ఇన్ రేడియస్ అంటే డెల్టా ఆర్ సింబల్, దట్ ఈస్ గివెన్ యాజ్ 0.02 సెంటీమీటర్స్. మనకు వాల్యూమ్ ఫార్ములా ఐడియా ఉంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ రాయొచ్చు. వాట్ ఈజ్ వాల్యూమ్ ఫార్ములా? వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 పై ఆర్ క్యూబ్. మనకు కావాల్సింది చేంజ్ ఇన్ వాల్యూమ్ కదా, అంటే డెల్టా వి కావాలి. డెల్టా వి అంటే ఇక్కడ 4π/3 కాన్స్టెంట్ కదా, ఆర్ క్యూబ్ డెరివేటివ్ 3 ఇంటూ ఆర్ స్క్వేర్, పక్కనే డెల్టా ఆర్ రాద్దాం. అండ్ ఫ్రమ్ దిస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా వి ఈక్వల్ టు 3 క్యాన్సల్ చేద్దాం, 4π, తర్వాత ఆర్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్, పక్కనే డెల్టా ఆర్ అంటే 0.02 రాద్దాం. ఎస్, దీన్ని మీరు సింప్లిఫై చేయాలి. పై వాల్యూ మనం ఒకవేళ 22/7 రాసామనుకోండి, ఇక్కడ 7 ఇంటూ 7 మళ్ళీ ఇంటూ 0.02. ఈ క్యాలిక్యులేషన్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. నౌ డెల్టా వి ఈక్వల్ ఇక్కడ 4 ఇంటూ 22 అంటే 88 వస్తుంది, ఇంటూ 7 ఇంటూ 0.02. సింప్లిఫై చేస్తే ఫైనల్ వాల్యూ చూడండి ఎంత వస్తుంది, 88 ఇంటూ 7 ఇంటూ 0.02. 88 ఇంటూ 7 ఇంటూ 0.02 చేస్తే మీకు అప్రాక్సిమేట్గా 12.32 ఆన్సర్ వస్తుంది. ఎస్, ఇక్కడ వాల్యూమ్ కదా, చేంజ్ ఇన్ వాల్యూమ్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అని రాద్దాం, క్యూబిక్ సెంటీమీటర్స్ రాయాలి. లెట్ అస్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. చాలా సింపుల్ చూడండి. వాల్యూమ్ ఫార్ములా రాయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి, వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 2% అంటున్నాడు. అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద సైడ్ ఇచ్చాడనమాట. దెన్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా అంటుండు. అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ సైడ్ ఇచ్చి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఏరియా అని అడుగుతున్నాడు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ గివెన్ దట్ percentage of change in the side of a square is given. అంటే x divided by delta x into 100 is given as 2%. అంటే వాల్యూ 2 అనమాట. అక్కడ మన ఎయిమ్ ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా, అంటే డెల్టా a/a ఇంటూ 100 కావాలి. ఇక్కడ రఫ్గా రాద్దాం మనం. మన టార్గెట్ వచ్చేసి డెల్టా a డివైడ్ బై a ఇంటూ 100. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. పర్సంటేజ్ ఆఫ్ ఏరియా, చేంజ్ ఆఫ్ ఏరియా కావాలి మనకు.
ఎస్, ముందు ఏరియా ఫార్ములా రాద్దాం. సిన్స్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ డెల్టా ఏ రాద్దాం. డెల్టా ఏ అంటే 2x ఇంటూ డెల్టా ఎక్స్. నౌ అవర్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ డెల్టా ఏ డివైడ్ బై ఏ ఇంటూ 100 కదా. ఎస్, డెల్టా ఏనేమో 2x డెల్టా ఎక్స్, ఏనేమో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 100 కదా. ఇందులో ఒక ఎక్స్ క్యాన్సల్ చేద్దాం మనం. 2 టైమ్స్ ఆఫ్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అని వస్తుంది. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100, యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎక్స్ బై డెల్టా ఎక్స్ కాదు, ఇది డెల్టా ఎక్స్ బై ఎక్స్ రాయాలి. ఎస్, రివర్స్ రాశాను నేను. డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ గివెన్ యాజ్ 2. ఓకే, ఇప్పుడు మనం డెల్టా ఎక్స్ బై ఎక్స్ 100 వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 2 ఇంటూ 2 అంటే రిజల్ట్ ఏమొస్తుంది? 4. సో దట్ ఐ కెన్ సే దట్ 4% హియర్ ద అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. అదే రాద్దాం మనం. అప్రాక్సిమేట్ ఇంక్రీజ్ ఇన్ approximate percentage of increasing in area, that is 4%. That's all. Next, error of 0.01 centimeter is made measuring the perimeter of a circle అంటున్నాడు. పెరిమీటర్లో ఎర్రర్ అట 0.01 అండ్ పెరిమీటర్ ఈజ్ మెజర్డ్ యాజ్ 44 సెంటీమీటర్స్ అంటున్నాడు. పెరిమీటర్ ఇస్తున్నాడు, ఎర్రర్ ఇన్ పెరిమీటర్ కూడా ఇస్తున్నాడు. ఫైండ్ ద అప్రాక్సిమేట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏరియా అంటుండు. ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దామంటే పెరిమీటర్ రాద్దాం. పెరిమీటర్ ఫార్ములా వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ కదా. సర్కిల్ పెరిమీటర్ 2πr ఈజ్ గివెన్ యాజ్ 44 సెంటీమీటర్స్. ఈ రిజల్ట్ క్వశ్చన్లోనే ఇచ్చాడు. తర్వాత 0.01 సెంటీమీటర్ ఈజ్ మేడ్ ఇన్ మెజరింగ్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్, దట్ ఈజ్ ఎర్రర్ ఇన్ ద పెరిమీటర్ అన్నాడు కదా. సో డెల్టా పి, ఎర్రర్ ఇన్ పి అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. 2π కాన్స్టెంట్, ఆర్ డెరివేటివ్ డెల్టా ఆర్, దట్ ఈస్ గివెన్ యాజ్ 0.01 సెంటీమీటర్స్, దట్ ఈస్ రిజల్ట్ 2. ఓకే, తర్వాత ఫైండ్ అప్రాక్సిమేట్ ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ ఏరియా అంటుండు. రెండు కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఆ రెండిట్ వాల్యూస్ ఇక్కడ ఏరియాస్ను బేస్ చేసుకొని ఉన్నాయి చూడండి. ఎర్రర్ అండ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ ఏరియా అంటుండు. వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ సర్కిల్? ఏరియా ఆఫ్ సర్కిల్ πr², అది కూడా రాద్దాం. ఎస్, సర్కిల్ దిస్ ఇస్ విత్ రేడియస్ r అనుకుందాం. ఓకే, మనకు ఎర్రర్ కావాలి ఏరియాలో, అట్లాగే రిలేటివ్ ఎర్రర్ కావాలి. ఫస్ట్ ఎర్రర్ ఇన్ ఏరియా రాద్దాం. ఎర్రర్ ఇన్ ఏరియా అంటే డెల్టా ఏ కావాలి. ఇక్కడ ఏ వాల్యూ πr² కదా. డెల్టా ఏ అంటే పై కాన్స్టెంట్ అట్లే ఉంటుంది, 2r డెల్టా ఆర్ అని రాయాలి. ఎస్, ఇక్కడ 2π డెల్టా ఆర్ వాల్యూ ఉంది, అట్లాగే 2πr కూడా ఉంది. ఎస్, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రిజల్ట్ నుంచి 2πr రాద్దాం. ఫస్ట్ 2πr వాల్యూ ఇక్కడ దాకా 44, పక్కన డెల్టా ఆర్ ఉంది కదా. డెల్టా ఆర్ వచ్చేసి 0.01 డివైడెడ్ బై 2π అని రాయొచ్చు. సో దట్ వాట్ వీ గెట్ 22 ఇంటూ 0.01 డివైడ్ బై π అని వస్తుంది. 22 ఇంటూ 0.01 వాల్యూ 0.22 డివైడెడ్ బై
పై. మీరు ఇంకా 22/7 కూడా రాయొచ్చు అనమాట. ఎస్, నెక్స్ట్ పై వాల్యూ మీరు 22/7 రాయొచ్చు, 3.14 రాసి కూడా సింప్లిఫై చేయొచ్చు, ఇట్లాగే ఉంచినా పర్లేదు. నెక్స్ట్ రిలేటివ్ ఎర్రర్ అన్నాడు. రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏరియా అట. రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఏరియా అంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 కావాలి మనకు. సరే, డెల్టా ఏ బై ఏ మాత్రమే కావాలి. డెల్టా ఏ చూడండి, ఫ్రమ్ దిస్ I can write the value of delta A as pi into 2r delta r. Yes, delta A place లో 2 pi r delta r అని రాద్దాం. ఏరియా వచ్చేసి pi r స్క్వేర్, pi r ఇంటూ r రాద్దాం. pi r క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ డెల్టా r బై r రాయాలి. లేకపోతే ఒక పని చేద్దాం, 2 pi r అట్లే పెడదాం, వాల్యూస్ అట్లే సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 pi r డెల్టా r డివైడ్ బై pi r ఇంటూ r కదా. వాట్ ఈజ్ 2 pi? ఒక r క్యాన్సిల్ చేద్దాం మనం, ఇక్కడ ఒక r క్యాన్సిల్ చేద్దాం. వాట్ ఈజ్ 2 pi డెల్టా r? 2 pi డెల్టా r వచ్చేసి 0.01. దట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ న్యూమరేటర్. నెక్స్ట్ pi r అని ఉంది కదా, పై ఆర్ వాల్యూ చూడండి, 2 pi r 44 అయినప్పుడు పై ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 44/2. అంటే 44/2 అంటే 22 అవుతుంది. లెట్ us see what is the value of 0.01 divided by 22. దీన్ని డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? 0.01 divided by 22 వాల్యూ. సో ఇఫ్ యూ సింప్లిఫై దిస్ we get 0.0045. That is the answer. It is 0.00045 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టైమ్ టీ ఆఫ్ ఏ కంప్లీట్ ఆసిలేషన్ here, the time t of complete oscillation of a simple pendulum of length L is given by t equal to 2 pi under root L by G. This is L. Okay, where G is gravitational constant. Find the approximate percentage error in T when the percentage of error in L is 1% అన్నాడు. Yes. హియర్ ఇట్ ఈస్ సి. ఇక్కడ ఆసిలేషన్ అన్నప్పుడు డబల్ ఎల్ ఉండాలి. ఇక్కడ 1/g కాదు, ఇది L/g. ఎస్, రిలేషన్ ఇక్కడ t ఈక్వల్ టు 2 pi రూట్ ఓవర్ L/g అని ఇచ్చాడు. జీనేమో కాన్స్టెంట్ అంటున్నాడు, 2 pi కూడా కాన్స్టెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ వేరియబుల్స్ ఎవరెవరు? ఇంకా t అండ్ L. అందుకే టీఎల్ మధ్యలో మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు చూడండి. ఫైండ్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ టైం పీరియడ్ టీ వెన్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ఎల్ ఈజ్ గివెన్ యాజ్ 1% అంటున్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్, లాజికల్గా సాల్వ్ చేస్తే చాలా చిన్న వచ్చేస్తుంది. సీ ద సొల్యూషన్. ఏం చేద్దామంటే ఇక్కడ మనకు రిలేషన్ ఉంది కదా, టీ ఈక్వల్ టు 2 pi రూట్ ఓవర్ L/g అని ఉంది. లాగరిథం అప్లై చేద్దాం. లాగ్ టీ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2 pi. ఈ రూట్ ఓవర్ L/gని మనం L/g పవర్ 1/2 రాయొచ్చు. ఎస్, ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ లాగ్ టీ వాల్యూ. ఫస్ట్ ఏమో లాగ్ 2 pi సపరేట్ చేద్దాం, ప్లస్ లాగ్ ఆఫ్ L/g పవర్ 1/2 కూడా సపరేట్ చేద్దాం. నౌ ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ లాగ్ టీ వాల్యూ లాగ్ 2 pi ప్లస్ హాఫ్ ఇంటూ లాగ్ L/g అంటే మీరు లాగ్ L మైనస్ లాగ్ G రాయొచ్చు కాబట్టి 1/2 లాగ్ G అని రాద్దాం. ఇక్కడ వేరియబుల్స్ ఓన్లీ టీ అండ్ ఎల్. G గ్రావిటేషనల్ కాన్స్టెంట్, పై కూడా కాన్స్టెంట్. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం.
ఆన్ డిఫరెన్షియేషన్ 1/t delta t దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0, ఈ చివరి కూడా కాన్స్టెంట్ కాబట్టి 0, మిడిల్ టర్మ్ మాత్రం హాఫ్ ఇంటూ log L డెరివేటివ్ 1/L delta L అని వస్తుంది. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఐ కెన్ రైట్ delta t by t వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా L by L. ఇక్కడ రిలేషన్ చూడండి, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ L ఈజ్ గివెన్, అంటే డెల్టా L by L ఇంటూ 100 ఇచ్చాడు. ఇక్కడ మనం బోత్ సైడ్స్ 100 మల్టిప్లై చేసామనుకోండి, ఈ రిజల్ట్ వాడుకోవచ్చు. డెల్టా t by t ఇంటూ 100 చేస్తున్నా, ఇక్కడ 1/2 ఇంటూ డెల్టా L by L ఇంటూ 100 రాయాలి. బోత్ సైడ్స్ 100తో మల్టిప్లై చేస్తే అక్కడ బెనిఫిట్ ఏంటి అంటే డెల్టా L by L ఇంటూ 100 ఈజ్ approximate percentage of error in length L. Already given in the question, that is 1. So ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, 1/2 into 1. So that delta t by t into 100 we got 1/2. మనకు అడిగింది కూడా పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్, అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ t అడిగాడు. దట్ ఈస్ డెల్టా t by t into 100 ఇట్ సెల్ఫ్ కదా. అందుకే మనం ఇక్కడ రాసేద్దాం ఆన్సర్. దేర్ఫోర్ approximate percentage of error in time period t is given as 1/2 అన్నమాట. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా మనం క్వశ్చన్ నెంబర్ 9కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. మోస్ట్లీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ డెల్టా వై అండ్ డివై మోడల్ యాజ్ వెల్ యాజ్ అప్రాక్సిమేషన్. అక్కడ ఫార్ములా f of x plus delta x అప్రాక్సిమేట్లీ f of x plus f dash x into delta x వాడాలి. అట్లాగే ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. సో మీకు ఏరియాస్ తర్వాత వాల్యూమ్స్ ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే మీరు ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ ప్రాబ్లమ్స్ చేస్తారు. అట్లాగే డెల్టా వై డివై ఫైండ్ అవుట్ చేసేటప్పుడు f dash of x అవసరం అవుతుంది, అంటే డెరివేటివ్స్ ఫార్ములాస్ కూడా మీరు నేర్చుకోవాలి. తర్వాత చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు డివిజన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, అడిషన్, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు డెసిమల్ పాయింట్స్లో వాల్యూస్ ఉంటాయి కదా, కొంచెం చాలా జాగ్రత్తగా చేస్తే మీకు వాల్యూస్ పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే మీరు పొరపాటున ఏ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసినా చాలా టైం వేస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. థ్యాంక్ యూ.